తెలుసు కదా ఏది చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే పైసా 10 పైసలు 5 పైసలు ఇవి ఉండే తర్వాత చిన్నప్పుడు ఏంది అంటే ఇట్లా ఉంటాయి కదా మన ఏంది ఆట ఆడుకొని ఇట్లా మధ్యలో ఒకటి రౌండ్గా తిరుగుతుంది దాని నాలుక మీద పట్టుకొని తినేది ఎర్రగా ఉండేది దాని తర్వాత ఇంకొకటి పిప్రమెట్లు చాక్లెట్లు తినేది ఈ రోజులలో ఏమైపోతుందంటే టాబ్లెట్లను చాక్లెట్ల లెక్క తింటారు ప్రజలు నిజం ఇది ఒకటి ఇక్కడ పొల్యూషన్ రకరకాల పొల్యూషన్ ఆహారం సరిగ్గా లేకపోవడం జీవన విధానంలో అనేక రకాలుగా ఉండడం ఏంది అంటే బయట ఫుడ్ ఎక్కువ జంక్ ఫుడ్ మీరు చైనా నుంచి వస్తున్న టేస్టీ పౌడర్ కానీ ఇతరత్ర టన్నులు మనం దిగుమతి చేసుకుంటాం అదే పౌడర్ను పూర్తి స్థాయిలో అన్ని దేశాలలో బ్యాన్ చేశారు ఇది నిజం ఇంకొకటి బయట హోటళ్లలో వాడుతున్న కల్తీకి సంబంధించిన నూనె దేని నుండి దుత్తాలో తెలుసుకోరు ఇంకొక విషయం ఏంటంటే చాలా రకాల అనారోగ్యాల కారణంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి అసలు ఒకప్పుడు నా చిన్నతనంలో దావఖానా అంటేనే తెలియదు నిజంగా చెప్తున్నా ఏమన్నా జ్వరం వచ్చిందా ఇంత పసుపు నీళ్ళు తాగురాబాయ్ ఇంకేమన్నా జలుబు చేసిందా ఎండల కాసేపు ఆవిరి పట్టు గిట్లా వెనకట వేరుంటుండే ఈరోజు వెనకట చిన్న పొరగల చాక్లెట్లు ఎట్లా కొనిస్తామో మొత్తం ఏంది మన గోళీలు అట్లా మింగుతున్నారు దాంట్లో భాగంగా మీకు ఒక అంశం కనబడుతుంది ఇక్కడ కొనేది 10 రూపాయలు అమ్మేది 180 మెడిసిన్ పై అడ్డగోలుగా వసూలు ఏకంగా 10 నుంచి 20 రేట్లు మార్జిన్ రోగుల జేబులకు చిల్లు పెడుతున్న ఔషధ కంపెనీలు మార్కెట్ల చైన్లు మెడికల్ షాపులు విపరీత దోపిడీ జరుగుతున్నట్లు పార్లమెంటు స్థాయి కమిటీ నివేదిక వెల్లడి వైద్యం కోసం ఆర్థికంగా చితికిపోతున్న సామాన్యులు అంతే ఇప్పుడు మా గ్రామంలో గిన్నె శివ అని ఉంటాడు పూర్తి స్థాయిలో గిన్నె శివకు సంబంధించి చాలా ఘోరమైన ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఇప్పటికే ఆయనకు పూర్తి స్థాయిలో కూడా 50 లక్షల వరకు ఖర్చు పెట్టిలు రోడ్డు ప్రమాదంలో జరుగుతాయి ఆయనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది దాంతోపాటు రకరకాలుగా సహాయం చేయమంటూ చాలామంది కూడా ఆర్జించే పరిస్థితి కనబడుతుంది అయితే ఈరోజు ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇక్కడ ఆసుపత్రి పోతే సుమారు ₹1 కోటి పైన ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని రక్షించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి నేను ఆయన ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈరోజు ఈ మాఫియాల వల్లనే ఆసుపత్రుల దోపిడీ దాంతోపాటు మెడికల్ దోపిడీలు వీటి వల్లనే పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమైపోతున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఎంత దారుణంగా అంటే కనీసం వాళ్ళు మన సామాన్య మధ్యతరగతి కుటుంబాలు బ్రతకాలంటే లక్షల కోట్లు ఉంటే కానీ బ్రతకలేని పరిస్థితి కనబడుతుంది కాబట్టి దయచేసి నేనేమంటున్నానంటే అందరూ కూడా నేను చెప్పేది ఒకటే చాలా మట్టికి కూడా ఇప్పటి వరకు ఆగమైపోతున్న జీవితాలు అయితే కనబడ్డాయి ఇక్కడ నేను చెప్పే అంశం ఒకటే ఇక్కడ బ్యాంకుకు సంబంధించి ఏంది అంటే మా గ్రామానికి సంబంధించిన శివ 9059526885 ఈయనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సాయం చేయండి గిన్నెకు సంబంధించి శివ ఆయన పేరు సో ఆయనకు సంబంధించిన ఫోన్ నెంబర్ గూగుల్ పే కానీ ఫోన్పే నెంబర్ 9059526885 నెంబర్కి చేరి ఇగో ఇలాంటి దోపిడీలలో అలాంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు కూడా బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది సో దయచేసి నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వాలు అధికారులు ఏం చేస్తున్నారని కొడుగుడు మీద ఈకలు బిక్తున్నారు వాళ్ళందరూ చెకింగ్ దీనికి డ్రగ్ కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది దానికి సంబంధించి ఎప్పటికెప్పటి ఎక్స్పైరీ డేట్లు కానీ ఆర్డర్ వైజ్గా ఉన్నాయో ఏ టాబ్లెట్లు ఎంత కమ్ముతారో అదంతా చూడాలి అదంతా లేదు ₹10 గోళీ ₹180 అమ్ముడు అంటే ఏంది కథ ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం